హాయ్ అండి, ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. ముందుగా పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకుని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఆ వాటర్ ని పాడేయకండి. ఆ పాలకూరని ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని 2 పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ షాహీ జీరా, ఒక 4 లవంగాలు వేసుకుని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. నేను ఇంట్లో ఇరిగిపోయిన పాలతో పన్నీర్ చేసుకుని ఇది రెడీ చేసుకుంటానండి. ఒక 2 days కొద్దిగా విరిగిపోయినాయి, మర్చిపోయి బయట వదిలేస్తే దాంతో నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పాలకూరని దీంట్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలకూర కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మనం పాలకూర ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఈ పన్నీర్ బాగా మెత్తగా అవుతుంది బాగా ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.